విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పింఛన్ల వెంటనే, విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పింఛన్ల వెంటనే, కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, వికలాంగుల ఐక్యత. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చెండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తుంది. 14 నెలల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, గీతా కార్మికులకు కానివ్వండి, బీడీ కార్మికులకు కానివ్వండి, ఏ ఒక్కరికి కూడా ఒక్క నూతన పింఛన్ కూడా మంజూరు చేయకుండా ఇవాళ పింఛన్దారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నూతన పింఛన్లు అన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మరి చెండూరు మండల ఎంపీడీ ఆఫీస్ ముందర మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా మాయమాటలతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాయమాటలతోని వికలాంగుల సమాజాన్ని అటు మొత్తం కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పింఛన్దారులు అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తారని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు